గుంటూరులో ఒకప్పుడు అనేక నీటి చెరువులు ఉండేవాట. నీటి గుంతలు ఉన్న ఊరుగా గర్తపురి అని పిలిచేవారని శాసనాలు అయితే చెప్తున్నాయి. కాలక్రమంలో గుంటూరుగా మారిందంటారు. మహర్షులు ఈ ప్రాంతంలో మజిలీ చేశారని, నిత్య పూజల నిమిత్తం కొన్ని పురాతన ఆలయాలు ఉండేవి. అందులో పాత గుంటూరులో ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం గుర్తింపు పొందింది. ఆ తర్వాత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ప్రచురణలోకి వచ్చింది. 1000 ఏళ్ల నాటి ఈ ఆలయం ద్వాపర యుగం నాటి విశేషాలకు, కలియుగ నిర్మాణాలకు ప్రత్యక్ష సాక్ష్యం. యుగాల క్రిందట మానవాళికి మార్గదర్శకత్వం చేయడానికి దేవదేవుని ఆదేశం మేరకు 7 మంది మహర్షులను నియమించారు. వారు వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని మరియు విశ్వామిత్రుడు. ఇక్కడ వేలాది సంవత్సరాల పాటు శ్రీ వేణుగోపాల స్వామి వారికి మహర్షులు పూజలు చేశారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్ద కాలంలో పాలించిన చాళుక్య రాజుల్లో పండ్రయ్య రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ తూర్పుముఖంగా నిర్మించిన ఆలయానికి రాజగోపురం ఉండదు. ఎత్తైన ధ్వజస్తంభం వద్ద బలిపీఠం, గరుడాల్వార్ సన్నిధి ఉంటాయి. పక్కన దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ముకులిత హస్తాలతో స్థాన భంగిమలలో దక్షిణ దిశగా భక్తాంజనేయునిగా కొలువు తీరిన అంజనాసుతుడు భక్తుల మనోభీష్టాలు తీరుస్తాడని ప్రసిద్ధి. భయ, రోగ, శత్రు పీడలను, అపమృత్యు భయాన్ని తొలగిస్తారని చెప్తారు. గోపురం గోడలపైన చిన్న చిన్న శిల్పాలు, హనుమంతుడు, శ్రీకృష్ణ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. గర్భాలయం వెలుపలి గోడల్లో సుందరమైన గణపతి, సాలబంజిక, గరుడ, ఆంజనేయ, లక్ష్మీ నరసింహస్వామి, రంగనాథ స్వామి, వైకానస మహర్షి, రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, లక్ష్మీనారాయణ రూపాలు అద్దాలతో మూసిన అరలలో ఉంచారు. ముఖమండప దక్షిణ ద్వారం పక్కన గోడల్లో నాగబంధం కనపడుతుంది. ఇది కట్టడ రక్షణ నిమిత్తం వేసిన ఒక తాంత్రిక విధానం. పరాంగణంలో యాగశాల ఉంది. ఆలయ సమీపంలో శ్రీ ఆంకాలమ్మ తల్లి, శ్రీ గుంటి విఘ్నేశ్వర, షిరిడి సాయిబాబా ఆలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ వైపు 12 మంది ఆళ్వార్లు కొలువై ఉంటారు. గర్భాలయంలో ప్రధాన అర్చామూర్తి శ్రీ వేణుగోపాల స్వామి చక్కని అలంకారాలతో నేత్రపరవంగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ వేణుగోపాల స్వామి చతుర్భుజునిగా ఉండటం, వెనకాల హస్తాల్లో శంకుచక్రాలు, ముందు చేత్తో మురళి, ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా మనం చూడగలుగుతాం. ఈ వైష్ణవ ఆలయంలో చూసిన మూల విరాట్ పరివార దేవతలు రమ్యమైన పుష్ప ఆభరణ మరియు పట్టు పీతాంబరాలు ధరించి నేత్రపరవంగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో కూడా స్వామివారు నయనానందకరమైన అలంకారాలలో భక్తవత్సలునిగా దర్శనమిస్తారు. నిత్య పూజలతో పాటు ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణాష్టమి, హనుమత్ జయంతి దినాలతో పాటు ఇతర పర్వదినాల్లో ఎంతోమంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.